పేరు అయితే దాన్ని ఏమంటారు, చెల్లి మంచి కోరుకోవాలంటారు కదా, దాన్ని ఏమంటారు, అన్న ఆశీస్సులు చెల్లికి, చెల్లి శుభాకాంక్షలు అన్నకి, ఆకాంక్షలు అన్నకి, అంతేగా. అదే అవును. ఆ ఆకాంక్షలు మిస్ అవుతున్న అన్నల్ని ఏమనాలి ఇప్పుడు? అంతే, ఇంకా దురదృష్టవంతులు అనుకోవాలి, అంతేనండి. ఇప్పుడు మనీ ఈజ్ టెంపరీ, దానికోసం బంధాలని దూరం చేసుకోవటం అనేది మరి అది వాళ్ళ కర్మ అనుకోవాలి, అంతే. నిజంగా మరి ఏమీ లేనివాడు కూడా మరి ఏదో రకంగా చెల్లెల్ని బాగా చూసుకోవాలి అనుకునే సమాజం మంది. బేసిక్గా మీరు హ్యూమన్ టెండెన్సీ కూడా చూసుకుంటే వెంకటకృష్ణ గారు, ఈ అన్నా చెల్లెళ్ళ సెంటిమెంట్ మీద వచ్చిన ఏ సినిమా కూడా ఫ్లాప్, సూపర్ హిట్. అవును, అన్నీ ఆల్మోస్ట్ అన్నా చెల్లెళ్ళ మీద వచ్చిన సినిమాలు. సరే, రామారావు రక్త సంబంధం అంటే అది ఓకే, బ్లాక్ బస్టర్ అనుకోండి. కానీ ఎందుకంటే నాకు సినిమాలు ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ కాబట్టి చెప్తున్నా, ఈ అన్నా చెల్లెళ్ళ సెంటిమెంట్ సినిమాలు నాసిరావురి ఉన్నాయి, ఆత్మీయులు కావచ్చు, బంగారు గాజులు కావచ్చు. అలా అన్నా చెల్లెళ్ళ సినిమా, అర్జున్ చేసిన సినిమాలు, పుట్టింటికి రా చెల్లి, అలా ఏ హీరో అయినా సరే బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్. ఈ ముద్దుల మావయ్య బాలకృష్ణ వనేరాడిన సినిమా, అలాగా సిస్టర్ సెంటిమెంట్ అనేది మన హిందూ సంస్కృతిలో అదొక అంతర్భాగం. అటువంటిది మరి మిస్ అవ్వటం అనేది వాళ్ళ దురదృష్టం. అట్లీస్ట్ వచ్చే సంవత్సరం అయినా మరి వీళ్ళు కలిసి రాఖీ పండగ చేసుకుంటే బాగుంటుంది. సినిమాలే కాదు, అన్నా చెల్లెళ్ళ అనుబంధం మీద వచ్చే పాటలు కూడా సూపర్ హిట్ ఉంటాయి, పాటలు కూడా. అవును అవును అవును, అది దట్ ఈస్ వన్ సెంటిమెంట్. ఎందుకంటే మొత్తం మన ప్రజలందరూ కూడా కనెక్ట్ అయ్యే సెంటిమెంట్ అది. అవును, ఆ చెల్లెలు సెంటిమెంటు, మేనమామ మేనల్లుళ్ళు అనేది అదొక ఇట్స్ ఎ వండర్ఫుల్ సెంటిమెంట్ అది. మరి అది దానికి దూరం అవ్వటం ఎవరికైనా కూడా, అది మన పొలిటికల్ ప్రత్యర్థులు అవ్వచ్చు, ఎవరికైనా కూడా అది దూరం అవ్వటం అనేది డెఫినెట్గా కొంచెం బాధించే అంశమే. కానీ మరి అది వాళ్ళు గ్రహించి వచ్చే కలుస్తారు. అదొక దురదృష్టం, అదొక దౌర్భాగ్యం కూడా. అంతే, దురదృష్టం దౌర్భాగ్యం, అంతే, చేయగలిగింది ఏం లేదు. సో ఇక మనం ఆ దౌర్భాగ్యం వచ్చే సంవత్సరానికి సౌభాగ్యంగా మారుతుందేమో చూద్దాం. మంచిదే, మారితే మంచిదే. వాళ్ళ కుటుంబాలు బాగుంటే, అందరి కుటుంబాలు బాగుంటే అందరూ బాగుండాలనే కదా కోరుకుంటాం. ఎనీవే, ఇక దీంట్లోంచి మనం కాస్త ఫన్నీ కన్నింగ్ రాజకీయాల్లోకి వెళదాం. రాజకీయాలు గమ్మత్తుగా ఉన్నాయి, రకరకాల అసలు ఊహించని స్టేట్మెంట్స్ వస్తున్నాయి నోట్లోంచి, కళలో కూడా ఊహించని. ఇప్పుడు ఇదే ఈ సెంటిమెంటు, ఇటువంటి మనం ఊహించం, అలాంటివన్నీ స్టేట్మెంట్ల రూపంలో వస్తున్నాయి కదా. ఇక వాటి గురించి చర్చించుకుందామని ఒక చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేద్దాం.